దేవుని పరిశుద్ధ నామంలో మీకు అందరికీ కూడా మరొకసారి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మరొక ప్రాముఖ్యమైనటువంటి టాపిక్ తో నేను మీ ముందుకి వస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మనం ఇక కార్యక్రమంలో ముందుకు కొనసాగుదాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పరిశుద్ధ నామను బట్టి నీకు స్తోత్రాలు. మరొకసారి మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యం కొరకై మీకు స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో ప్రభా మరి కొద్దిసేపు మీకు మాటలు వినిచుండగా సహాయం చేయండి. వినుచున్న వారికి దీవెనికరంగా, చెప్పుచున్న నాకు మేలుకరంగా చేయమని సహాయం చేయమని వేడుకొనుచు యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మరొక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడతా ఉన్నాను. దేనిక వాక్యంలో ఒక మాట మనం చూద్దాం. చూడండి, మన దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే తెరిచి చూడవలసిందిగా మీకు మనవి చేస్తా ఉన్నాను. కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 3-4 వచనాలు మనం చూద్దాం. కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదువుకుందాం. నీ చేతి పని అయిన ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు. ప్రియమైనటువంటి వాళ్ళ ఇక్కడ కొన్ని ప్రశ్నలు మనం చూస్తా ఉన్నాం. భక్తుడైనటువంటి దావీదు చేస్తున్నటువంటి లేక మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తా ఉన్నాం. ఆయన అంటున్నాడు, దేవుని యొక్క ఆ యొక్క ఉన్నతత్వాన్ని లేకపోతే దేవుని యొక్క ఔన్నత్యాన్ని గురించి మాట్లాడుతూ మనుషుడిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు. నిజమే ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఎప్పుడు గొప్పవారం కాదు, లేకపోతే మనము ఏమీ కూడా పెద్ద విలువైనటువంటి వారం కాము అనేటువంటిది ఎప్పుడు మనకు అర్థమవుతుంది అని అంటే కదా, మనం దేవుణ్ణి సమీపించే కొలది కూడా అన్నాడు ఒక భక్తుడు. మనం దేవుణ్ణి సమీపించే కొలది కూడా మనలో ఉన్నటువంటి నేను అనేటువంటిది పోతుందంట. మనలో ఉన్నటువంటి ఆ యొక్క అతిశయము లేకపోతే గర్వము ఇవన్నీ పోయి మనం దేవుణ్ణి సమీపించే కొలది, దేవునితో సహవాసం చేసే కొలది కూడా మనకి ఏమర్థమవుతుందంటే మనం ఏమీ పెద్ద గొప్ప ఏమీ కాదు, దేవుడే గొప్పవాడు అనేటువంటి విషయం అర్థమవుతుంది అని భక్తులు మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈరోజు ప్రియమైనటువంటి వారులారా, దేవుడు మనిషిని జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు. కానీ మర్చిపోయింది ఎవర్రా అని అంటే మనిషి మర్చిపోతా ఉన్నాడు. దేవుని యొక్క కృపను మర్చిపోతా ఉన్నాడు. దేవుడు చేసేటువంటి మేలులు మర్చిపోతా ఉన్నాడు. విషయాలు మనకు తెలుసు. మీకు ఒక మాటని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకరోజు చాలా కాలం క్రితం ఒక ఆయన్ని హాస్పిటల్లో పెట్టారంట. హాస్పిటల్లో పెట్టిన తర్వాత డిశ్చార్జ్ చేస్తా ఉన్నప్పుడు అతనికి హాస్పిటల్ బిల్ ఏదైతే ఉందో అది వేశారంట. ఆక్సిజన్ పెట్టారు. ఆక్సిజన్ కి సంబంధించినటువంటి బిల్లు పెట్టారు. అది అతని చేతిలో ఉంచినప్పుడు అతను ఏడవటం మొదలు పెట్టాడంట. ఎందుకు ఏడుస్తున్నాడో వాళ్ళకి అర్థం కాదు. చుట్టుపక్కల వాళ్ళందరూ గుమ్ముకూడిపోయారు. ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే బిగ్గరగా ఏడుస్తూ ఆ బిల్లు చూసి ఏడుస్తున్నాడంట. అప్పుడు అనుకున్నారంట, బిల్లు చూసి ఏడుస్తున్నాడు కాబట్టి డబ్బులు ఎక్కువైపోయినాయి అనుకుని ఏడుస్తున్నాడు అనుకుంటా, కాబట్టి కొంచెం తగ్గిద్దామని చెప్పేసి అనుకుంటే ఇంకా ఏడుస్తున్నాడంట. అసలు ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి ఒక ఆయన అడిగితే ఆయన ఎలా అంటున్నాడంట, అయ్యా ఒక వారం రోజులు నేను హాస్పిటల్లో ఉన్నందుకే ఇంత బిల్లు, ఆక్సిజన్ పీల్చుకోవడానికి ఇంత బిల్లు వేశారు. నా వయసు ఇంత వయసు వచ్చింది. ఇంత వయసులో నేను ఎంత గాలి, దేవుడిచ్చినటువంటి గాలి ఊరికినే పీల్చేశాను, ఎంత గాలి ఆయన నాకు ఊరికినే ఇచ్చాడు, కానీ నేను ఎప్పుడు కూడా దేవునికి స్తోత్రాలు తెలియజేయలేదు అని చెప్పి అతను మాట్లాడాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఈ రోజున మనిషి లేకపోతే దేవుడిని ఎరిగినటువంటి వారు కూడా దేవుణ్ణి స్తుతించడానికి ఎందుకో వెనకాడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. చాలా మంది, కొంతమందికి అయితే దేవుడు ఏదోడు చెయ్యాలి, దేవుడు ఏదోడు చేస్తే తప్ప దేవుణ్ణి స్తుతించాలనేటువంటి విషయం గుర్తుకు రానటువంటి వారిని మనం చూస్తా ఉన్నాం. దేవుడిచ్చేటువంటివన్నీ కూడా మనిషి పొందుకుంటా ఉన్నాడు, లేకపోతే విశ్వాసం పొందుకుంటా ఉన్నాడు. కానీ దేవుణ్ణి పక్కన పెడుతున్నటువంటి వారిని మనం చూస్తా ఉన్నాం. మనకు తెలిసినటువంటి ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. యోసేపు యొక్క అన్నగారులు అరణ్యంలో ఉన్నప్పుడు యోసేపు యొక్క తండ్రి అన్నలకి ఆహారం తీసుకుని వెళ్ళమన్నప్పుడు అప్పటికే యోసేపు మీద వారు ఎంతగానో పగబట్టి ఉన్నట్టుగా మనం చూస్తాం. అయినప్పటికీ కూడా యోసేపు తీసుకొచ్చినటువంటి ఆ ఆహారాన్ని తీసుకున్నారు. యోసేపుని తీసుకుని గోతులో పాడేసినట్టుగా మనం చూస్తాం.
యోసేపు ఇచ్చేవి కావాలి కానీ యోసేపు వారికి అక్కర్లేదు అన్నట్టుగా ఈరోజు నిజంగానే మరి చాలా మంది అలాగే ఉన్నారు. మరి దేవుని ఎరిగినటువంటి వారు అయ్యుండి కూడా, దేవుని నమ్మినటువంటి వారు కూడా కొన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు ఎంతగానో బాధ అనిపిస్తా ఉంది. దేవుడు నాకు ఏం చేశాడండి, దేవుడు నాకు ఏమి ఇచ్చాడండి, దేవుడు నా వైపు చూడట్లేదండి, దేవుడు ఎందుకో నాకు ఆలస్యం చేస్తాడండి, దేవుడు ఎందుకో నా వైపు చూడట్లేదు, ఇలాంటి రకరకాలైనటువంటి మాటలు మరి మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి నువ్వు గుర్తు చేసుకో, ఒకసారి ప్రియ సహోదరుడా ఒకసారి జ్ఞాపకం చేసుకో. భక్తులు జ్ఞాపకం చేసుకున్నారు. కీర్తన గ్రంథంలో కూడా మరి భక్తులు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. నిజమే, ఒక్కసారి కనుక దేవుడు నిన్ను మర్చిపోయి ఉంటే కదా ఎక్కడుండేదానివి, ఎక్కడ ఉండేవాడివి. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. నువ్వు దేవుడిని మర్చిపోయినా, దేవుడు చేసినటువంటి మేలును మర్చిపోయినా, దేవుడు ఇచ్చినటువంటి సమృద్ధిని విడిచిపెట్టినా, ప్రియ దేవుని బిడ్డలారా గమనించినట్లయితే ఈ రోజు నువ్వు ఎంత ప్రాముఖ్యమైనటువంటి వాడువో కదా, దేవుడు నీకు ఎన్ని ఇచ్చాడో. ఒక మాట నేను సూటిగా ఒక మాట చెప్తా ఉన్నాను. యేసు ప్రభు వారు తన యొక్క విలువైనటువంటి రక్తాన్ని కదా నీ కొరకు దారిపోశాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన విలువైనటువంటి మరి శరీరమును నీ కొరకు అప్పగించారు, నీకు ఉచితంగా రక్షణ ఇచ్చారు. ఎందుకంటే ఇంకా మించినటువంటి భాగ్యం ఇంకేమైనా ఉందంటారా? హెబ్రీ పత్రికలో దేవుడు పౌలు గారు రాస్తూ అన్నాడు కదా ఒక మాట, ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసినలా మనం ఎలాగూ తప్పించుకుంటాం. ఈ మాట ప్రియ దేవుని బిడ్డలారా దేవుని ఎరగినటువంటి వారికి కాదు ఆయన రాస్తా, దేవుని ఎరిగినటువంటి వారే ఎందుచేతనో నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. దేవుడు చేసేటువంటివి జ్ఞాపకం చేసుకుంటూ దేవుడి చేయమని కావాలి కానీ కదా దేవుడు అక్కర్లేనటువంటి వారిగా మనం చూస్తా ఉన్నాం. వాక్యము నిర్లక్ష్యం, మందిరాన్ని నిర్లక్ష్యం, దేవుని సేవకుడు నిర్లక్ష్యం, దేవుని పనులంటే నిర్లక్ష్యం. ప్రియమైనటువంటి వారులారా ప్రార్థన పట్ల నిర్లక్ష్యం, ప్రార్థనా కూడికలంటే నిర్లక్ష్యం. మరి ఇలా ఉంటూ దేవుడు మమ్మల్ని ఆశీర్వదించట్లేదు, దేవుడు మమ్మల్ని అభివృద్ధి బాటలో నడిపించట్లేదు అని అంటే అది ఎంతవరకు సమంజసం ఒకసారి మనం ఆలోచించేయాలి. అసలు ఎంత విలువైనటువంటి వాడిగా దేవుడు నిన్ను చేశాడో ఒకసారి మీకు నేను తెలియచేయాలని నేను ఇష్టపడతా ఉన్నాను ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ అంటాడు చూడండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మన యొక్క మెదడులో రోజుకంట 70 లక్షల కణాలు పనిచేస్తున్నాయంట. 70 లక్షల కణాలు మన మెదడులో పనిచేస్తున్నాయంట. అలాగే మన గుండె ఒక దినానికి 1,03,689 సార్లు కొట్టుకుంటుందంట. ఏమంటే ఎన్నిసార్లు అండి? 1,00,000 ఒక దినానికి 3,689 సార్లు మన గుండె మరి కొట్టుకుంటూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అలాగే ఒక రోజులోనంట మనం ఇంచుమించు 23,000 సార్లు శ్వాసను పీల్చుకుంటా ఉన్నాము. 23,000 సార్లు శ్వాసను పీల్చుకుంటా ఉన్నామంట. అలాగే ఒక రోజుకి సగటున మనము 10,000 తలంపులు తలుస్తామంట, 25,000 మాటలు మాట్లాడతామంట. ఏమంటే ప్రియ దేవుని బిడ్డలారా మనం గమనిస్తా ఉన్నప్పుడు చూడండి, ఒకసారి ఒకవేళ హాస్పిటల్కి వెళితే దేవుడు మనకి ఎంత విలువనిచ్చాడో కదా, దేవుడు మనకి ఎంత ఏమంటే ఈ రోజున కొన్ని ఏదైనా ఇబ్బంది పెట్టిందంటే ఎన్ని డబ్బులు అవుతున్నాయో. ఏమంటే ఏదైనా ఒక గుండెకి సంబంధించి, ఒక కిడ్నీకి సంబంధించి, లేకపోతే ఇంకోటి ఏదైనా రీప్లేస్ చేయాలంటే ఎన్ని లక్షల రూపాయలు కదా. ఇవన్నీ కూడా దేవుడు నీలో నిక్షిప్తంగా ఊరికి దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఇంకా దేవుడు నాకు ఏం చేయలేదు అంటే ఎంతవరకు సమంజసం ప్రియ దేవుని బిడ్డలారా. ఒకసారి ఇక మాట ఆలకించవలసిందిగా మీకు మనవి చేస్తా ఉన్నాను. దేవుడు ఎన్నో మేలు వెంబడి మేలులు, కార్యాలు వెంబడి కార్యాలు నీకు చేస్తా ఉంటే అవన్నీ మర్చిపోయి కదా, అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోకుండా దేవుని బిడ్డలారా ఒక భక్తుడు ఇలా అన్నాడు, దేవుడు అంట ఇచ్చి 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 ఇస్తూనే ఉంటాడంట. భక్తుడంట కదా పొందుకొని మర్చిపోతాడంట. దేవుడు ఇస్తానే ఉంటాడంట. ఒకవేళ నువ్వు ఆయన గుర్తించినా గుర్తించకపోయినా కదా, ఆయన మనకి వెలుగునిస్తా ఉన్నాడు, గాలినిస్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా మనం అడగనవే, కానీ దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. కానీ ఈ రోజున మనిషి మర్చిపోతున్నాడు. దేవుడు నాకు ఏమి ఇచ్చాడండి, దేవుడు నాకు ఏం చేశాడండి, దేవుడు నాకు ఏమి గుర్తింపు ఇచ్చాడండి, దేవుడు ఎందుకు వచ్చిందండి నాకు. ఈ రోజున ఎన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారో ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు నీకు ఇచ్చినటువంటి కృపను జ్ఞాపకం చేసుకుని ప్రియ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. ఇది ఇద్దరికి కూడా రక్షణ పొందినటువంటి వారికి కూడా ఈ మాటలు చెప్పాల్సి వస్తా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏం జ్ఞాపకం చేసుకోవాలి? సైతానుగాడు కదా, సాతానుడు మనకి జ్ఞాపకం చేసేది నీ పాపాలు జ్ఞాపకం చేస్తాడు, కానీ దేవుడు తన కృపను జ్ఞాపకం చేస్తాడు. మనకి ఇబ్బందుల్లో నీ కలిగినటువంటి నష్టాలు జ్ఞాపకం చేస్తాడు సాతానుడు, అవమానాలు జ్ఞాపకం చేస్తాడు, కానీ దేవుడు తన కృపను జ్ఞాపకం చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా మనకు తెలుసు కదా, ఒక తెల్లని గోడ మీద ఒక డాట్ పెట్టి నీకేం కనపడుతుందిరా అని అంటే అందరూ చెప్పేది ఏంటి తెలుసా? డాటే కనపడుతుంది. కాదండి కదా, ఆ తెల్లని ఆ డాట్ చుట్టూతో కూడా ఎంతో కదా ఆ విశాలతగా మనం చూడగలిపోతున్నాం. ఎంతో చుట్టుపక్కల ఎంతో కూడా ఆ యొక్క
వెలుగు కనబడుతుంది, కానీ మనకు కనపడేది మన కంటికి ఆ డాట్ మాత్రమే. నిజమే, ఈ రోజున సైతానుడు అలాగే చేస్తా ఉన్నాడు. దేవుని కృపను జ్ఞాపకం చేసుకోకుండా, దేవుని యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకోకుండా మన కళ్ళుకు గుడిదనం కలిగజేస్తా ఉన్నాడు. ఈ రోజు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వెంత విలువైనటువంటి వాడువో, ఎంత విలువైనవి దానివో తెలుసా? యేసు క్రీస్తు ప్రభువారు నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు. మదర్ తెరీసా ఈ మాట అన్నదండి. ఒకసారి కుష్టి వ్యాధిగ్రస్తుడి దగ్గరికి వెళ్లి ఆ కుష్టి వ్యాధిగ్రస్తుడిని మరి కౌగిలించుకున్నప్పుడు అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ మాట అన్నారంట. ఏ మాట అన్నారు తెలుసా? ఈమెకి ఏమన్నా తెలుసా? అసలు వాడు ఎలాంటి వాడో తెలుసా? దౌర్భాగ్యుడు వాడు కదా, వాడి చేతులు కురుపులతో నిండుని, అలాంటి వాడిని అది వెళ్ళి ఎలాగ కౌగిలించుకుంటుంది. అక్కడ కొంతమంది వాంతులు చేసుకున్నారంట. అప్పుడు మదర్ తెరీసా ఈ మాట చెప్పిందంట. మన దృష్టిలో ఈ కుర్రాడు లేకపోతే ఈ వ్యక్తి విలువలేని వాడే కావచ్చు, కానీ ఈ మనిషి కొరకు దేవాతి దేవుడు తన యొక్క మరి తండ్రితో కూడా కూర్చుని విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనక ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ మనిషి కొరకు కూడా వచ్చాడు. ఇతను ఎంత విలువైనడు కాకపోతే యేసుక్రీస్తు ప్రభువు తన సింహాసనాన్ని ఖాళీ చేసి ఈ మనిషి కోసం వస్తాడు. అలాంటి మనిషిని నేను కౌగిలించుకోవడంలో నాకేమాత్రం కూడా సిగ్గు లేదు అని. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఎంతమంది చెప్తారండి ఈ మాటలు? ఒక్కసారి ఆలోచన చేయండి. నేను చెప్పేది ఏంటో తెలుసా? నువ్వు విలువైన వాడివి, విలువైన దానివి. నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని కృపను జ్ఞాపకం చేసుకో. నీ కలిగినటువంటి బలహీనతలు కాదు, నీ కలిగినటువంటి నష్టాలు కాదు, నీ కలిగినటువంటి అనారోగ్యాలు కాదు, నీకు వస్తున్నటువంటి సమస్యలు కాదు, వాటన్నిటికంటే ముఖ్యంగా దేవుని యొక్క కృపను నువ్వు జ్ఞాపకం చేసుకోగలిగితే నీకు దేవుడు గొప్ప సహాయాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, గొప్ప రిలీఫ్ కదా నీ యొక్క జీవితంలో కలుగుతుంది. దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క కృప నీకు మెండుగా కలుగుతుంది. దేవుడే నిన్ను నడిపిస్తాడు, దేవుడే నిన్ను బ్రతికిస్తాడు, దేవుడే నిన్ను ఆదరిస్తాడు, దేవుడే నిన్ను పోషిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు తెలిసినటువంటి ఒక సందర్భం బైబిల్లో, కుమారుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, పందులు పొట్టు తిందాం అనుకున్నాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అవి కూడా తను చేరనివ్వకపోతే తనకి ఏం జ్ఞాపకం చేసుకున్నాడండి? తండ్రి ఇంటిని కాదా? తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకున్నాడు, గుర్తు చేసుకుని ఏం చేస్తాడో తెలుసా? మరలా తిరిగి ప్రయాణం అయ్యాడు. ఈ రోజున నువ్వు కూడా చేయవలసింది అదే. నువ్వు తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకో. ఒకవేళ తండ్రి ప్రేమను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయేవేమో, ఒకవేళ తండ్రి ప్రేమను విడిచిపెట్టి పక్కకు తొలగిపోయేవేమో, దేవుడి యొక్క ప్రేమను గుర్తు చేసుకో, దేవుడి యొక్క కృపను జ్ఞాపకం చేసుకుని మరలా ఆయన వైపుకి వస్తే, మరలా ఆయన వైపుకు తిరగాలనేటువంటి ఆశ నీకు కలిగితే నిన్ను హక్కుని చేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిన్ను చేర్చుకొని నీకు గొప్ప దీవెన ఇవ్వాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఈ మాటలు వినిచినటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు హృదయంలో దాచుకొని దేవుని యొక్క మేలు కొరకే ప్రయాసపడదాం. పోయేదేమీ లేదు. ప్రయత్నం చేస్తే తిరిగి దేవుని యొక్క కృప మనకి సిద్ధంగా ఉంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. వినిపించబడిన మాటల కొరకే నీకు వందనాలు. విన్న ప్రత్యేక మాటలు ప్రభువా మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. మీ కృపను మేము జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయమని మీకే స్తోత్రాలు తెలియజేసుకుంటాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాడు తండ్రి, ఆమేన్. మీకు అందరికీ మరొకసారి ప్రభు పేరట నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఆశీర్వదిస్తే మరొక అంశంతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు దేవుని కృప మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్.